దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీగా నష్టపోయాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు అలాగే ట్రేడ్ అయ్యాయి. చివర్లో అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం విషయంలో అనిశ్చితి, ఎఫ్ఐఐల విక్రయాలు కొనసాగుతుండడం ప్రతికూల ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్టాల నుంచి 1300 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 23,550 దిగువన ముగిసింది. మొత్తంగా ఇన్వెస్టర్ల సంపద 5 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైంది. సెన్సెక్స్ ఉదయం 75,988 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడే 76,220 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచి ఆఖరిలో అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంది. దీంతో 74,589 పాయింట్ల వద్ద కనిష్టానికి చేరింది. చివరికి 1,092 పాయింట్ల నష్టంతో దాదాపు 74,776 వద్ద ముగిసింది. ఇటు నిఫ్టీ దాదాపు 360 పాయింట్ల నష్టంతో 23,548 దగ్గర స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 95 రూపాయల 5 పైసలుగా ఉంది. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడం స్టాక్ మార్కెట్ నష్టానికి ప్రధాన కారణంగా మారింది. కాల్పుల విరమణ పొడిగింపు చర్చలను ప్రారంభించేందుకు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు తాత్కాలిక ఒప్పందానికి దగ్గరగా వచ్చినా ట్రంప్ దీనికి ఆమోదం తెలపాల్సి ఉందనే వార్తలు వస్తున్నాయి. ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు ఇరు దేశాలు దాడులు, ప్రతీకార దాడులకు దిగుతుండడం మదుపర్లను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో వారాంతంలో స్టాక్ మార్కెట్పై ఆ ప్రభావం పడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఫారెన్ ఇన్వెస్టర్లు తరలిపోవటము సెంటిమెంట్ను దెబ్బతీస్తోంది. బుధవారం 1,040 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు. 2025 ఏడాది పొడవునా విక్రయించిన దానికంటే ఎక్కువగా ఈ ఏడాది ఇప్పటికే పెద్ద మొత్తంలో ఈక్విటీ షేర్లను విదేశీ మదుపరులు విక్రయించడము ప్రతికూల ప్రభావం చూపింది. ఈసారి వర్షాకాలం సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చన్న వాతావరణ శాఖ అంచనాలు కూడా స్టాక్ మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి. మొత్తంగా అటు శాంతి ఒప్పందంలో అనిశ్చితి, ఇటు ఎల్ నినో ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై దెబ్బ వేశాయి.